మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న అందరూ మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే భట్టి విక్రమార్క కథలో 3వ భాగం. ఇందులో చంద్రవర్ణుడు అలంకారవతితో, సుందరి నువ్వెవరివి? ఈ ఇల్లు నీదేనా? నువ్వు చేస్తున్న సేవలు నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. దేవుడు నీకు శుభం కలిగించాలి. చాలా బడలిక వల్ల ఈ వీధిని వస్తూ మీ ఇల్లు కనపడడంతో మీ అనుమతి లేకుండానే లోపలికి వచ్చాను. కొంచెం సేపు విశ్రమించి పోదామనుకున్నాను. నిద్ర పట్టేసింది. ఒళ్ళు తెలియలేదు. ఎంతకాలం పడుకున్నానో తెలియలేదు. మిమ్మల్ని అడగకుండా లోపలికి వచ్చిన నా నేరాన్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా నువ్వు నాకు ఈ సేవలు ఎందుకు చేస్తున్నావో చెప్పు అని అడిగాడు. అలంకారవతి చిరునవ్వు నవ్వుతూ ఓరచూపు చూస్తూ, నా వృత్తాంతం గొప్పదేమీ కాదు, అది తరువాత చెబుతాను. కానీ ముందుగా నువ్వెవరివి? మీ ఊరేది? ఇక్కడికి రావడానికి, ఇలా గాఢ నిద్రపోవడానికి కారణం ఏమిటి? మీ వృత్తాంతం ఏమిటో తెలుసుకునేందుకు ఎంతో ఆరాటపడుతున్నాను అని అంది. ఆ చిలక పలుకుల వంటి మాటల కథను మురిసిపోయి తన వృత్తాంతం అంతా చెప్పాడు. నీ వృత్తాంతం చెప్పు అని అన్నాడు. బ్రాహ్మణోత్తమ, ఇక్కడ పడుకున్న నిన్ను చూడగానే నా మనసు నీ యందు లగ్నమయ్యింది. నా మనసు మాట అన్నీ నీకర్పించుకుని నువ్వే నా భర్తవని నిర్ణయించుకున్నాను. నిద్రపోతున్నావు కనుక వెంటనే చెప్పడం వీలుపడలేదు. నిన్ను మేల్కొలిపి నా అభిలాష తెలపాలని నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ అదృష్టం కలిగింది. నువ్వు నేను అవివాహితులమే. వేసవికి జన్మించిన భగవంతుడు సాక్షిగా ఈ క్షణము వరకు నాలో ఏ కళంకము లేదు. ఒక ఉత్తముడికి ఇల్లాలినై సుఖపడాలనే నా కోరిక నా పూర్వ పుణ్యము మంచిదవడము వల్లనే ఉత్తమ కులుజుడువైన నువ్వు నా పతివయ్యావు. నేను నిన్ను మానసికంగా వరించి భార్యనయ్యాను. 10 మందికి తెలిసేలా నన్ను పెళ్లాడి నాతో సుఖపడు అని ప్రార్థించిందామె. ఆ మాటలకు చంద్రవర్ణుడు చెవులు మూసుకున్నాడు. హరిహరి, ఇది ఏమి కోరిక? నేను బ్రాహ్మణుడిని, నువ్వు వేశ్యవి. నేను నిన్నెలా పెళ్లాడగలను? నువ్వు వేళాకోళమాడుతున్నావో నిజము చెబుతున్నావో నాకు తెలియదు. కానీ ఈ మాటలు ఎవరైనా వింటే నవ్వుతారు. నిన్ను వివాహం చేసుకునేందుకు నేను ఎలా ఒప్పుకుంటాను? నీ ఉద్దేశం నిజముగానే అదే అయితే ఆ ఆలోచన వదులుకో. లోకం గొడ్డుపోలేదు. నీకు తగిన వాడిని వరించి పెళ్ళాడు. బ్రాహ్మణుడిని భర్తగా కోరడం నీకు తగదు. చిన్నదానివి కాబట్టి తెలియక అలా అన్నావు. నువ్వు నాకు మహా ఉపకారం చేశావు కనుక నీ మేలు కోరి ఒక మాట చెబుతాను. సంసార న్యాయం అవలంబించవలసి వస్తే నీకు తగిన వాడిని చూసుకుని పెళ్ళాడి సుఖపడు. దేవుడు నీకు మేలు చేయాలి. ఇక నేను మా ఊరు వెళ్ళిపోతాను అని లేచి రావి ఆకులు మూట పట్టుకుని బయలుదేరబోయాడు. అది చూసి అలంకారవతి గుండెల్లో రాయపడింది. తడబడుతూ వెళ్ళి అతని తోవకు అడ్డంగా నిలబడింది. ప్రియవల్లభ, నన్ను వదిలి ఎక్కడికి పోతున్నావు? రా, నిన్ను వదిలి క్షణమైనా ఉండలేను. నిన్నే భర్తగా భావించినందుకు నన్ను ఇలా మోసం చేస్తావా? నువ్వు నన్ను విడిచి వెళితే నా గతి ఏమిటి? ఎలా బ్రతికేది? జాతి భేదము ఉండడము వల్ల పెళ్లాడకూడదన్నావు. ధర్మవిరుద్ధమని పాపమని అన్నావు. కానీ మానసికంగా అర్పించుకుని తనకై తానే శరీరం అర్పించే యువతి కోరికను కాదనవచ్చునా? అది ధర్మమేనా? పూర్వం ఎందరో ఋషులు శూద్రకాంతులతో సుఖాలు అనుభవించలేదు. ఇది నీకు తెలియనిదా? దోషం కాదు. నన్ను నిరాకరింపకు. నిన్ను నేను వదలలేను. సద్బ్రాహ్మణువైన నీకు దీని వలన పాపము రాదు. ఒకవేళ వచ్చినా జపతప హోమంతో అన్ని దోషాలు నివారించుకునే శక్తి మీకు కలదు. లేనిపోని సాకులు చెప్పకండి అని నిర్బంధించింది. చంద్రవర్ణుడు ఆమె మాటలు వినక, ఛీ, ఇదేమి కర్మ? కూడని పనికి నన్ను బాధిస్తావేం? నీ కోరిక తీరేది కాదు, నన్ను పోనివ్వు అని తప్పించుకోవడానికి చూశాడు. కానీ ఆమె అతన్ని పోనివ్వక, వెళ్ళిపోతావేం? నీతిమంతుల లక్షణమేనా ఇది? మనోవాక్యాయముల యందు నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి. మాంగళ్యం లేనంత మాత్రాన మనం భార్యాభర్తలం కాకపోతామా? నేను నిన్ను వదలను. రా, మనమిద్దరము రాజ్యసభకు వెళ్ళి రాజుతో చెప్పి
అతను ఈ వివాదాన్ని ఎలా న్యాయమని పరిష్కరిస్తాడో అలా చేద్దాం అంటూ అతని నడుముగుడ్డను పట్టుకొని రాజ్యసభ వైపు లాగసాగింది. అతనేం చెయ్యగలడు? ఆమె స్త్రీ. ఆమె పట్టును తప్పించుకోగలిగిన నడివీధిలో పెనుగులాడితే నలుగురు నవ్వుతారని సిగ్గుతో రాజ్యసభ వైపు వెళ్ళసాగాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో అలాగా తప్పించుకోవచ్చునని రాజు ఆ వేసే ఉద్దేశం అక్రమం కనుక ఆమె కోరినట్లు చేయమని తనను ఆజ్ఞాపించడం అనుకుంటూ ఆమె వెంట రాజ్యసభకు వెళ్ళాడు. రాజ్యసభలో అలంకారవతి రాజుకు వందనం చేసింది. చంద్రవర్ణుడు రాజైన మహేంద్రవర్మని ఆశీర్వదించాడు. రాజు తేజశాలి అయిన చంద్రవర్ణుని చూసి ఆశ్చర్యపోయాడు. అతని సౌందర్యానికి తేజస్సుకి ఆశ్చర్యపోతూ అతన్ని కూర్చోమని వేశ్యాపుత్రికను చూసి, నువ్వెవరివి? నీది ఈ ఊరేనా? నువ్వు ఇతన్ని ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు అని అడిగాడు. అందుకామె, ప్రభు, నేను ఈ పట్టణంలో నివసించే వేశ్యాతనయని. నా పేరు అలంకారవతి. నేనొక వ్రతము పూని పడుపు వృత్తి వదిలి కాలక్షేపము చేస్తున్నాను. అందుకే తమ కంట పడలేదు అని బ్రాహ్మణుడు రావడం, అతనిని మనుషుల్లోకి తేవడానికి తాను పడిన పాట్లు, తను అతనికి అభిప్రాయము తెలపడము, అతను నిరాకరించడము, అతనిని ఇక్కడికి తీసుకురావడము చెప్పి, దేవా, నా మనసు ఇతని నుండి మరలి రావడం లేదు. నేను ఇతనికి ఆత్మార్పణ చేసుకున్నాను. ఇతను నన్ను పెళ్లాడేటట్లు ఆజ్ఞాపించి పుణ్యం కట్టుకోండి అని దీనంగా విన్నవించుకుంది. ఆ సుగుణరాశిని చూసిన రాజు ఆశ్చర్యపోయి, బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని పెళ్లాడడం దోషం కదా అని ఆలోచించి, ధర్మశాస్త్రం తెలిసిన బ్రాహ్మణుల అభిప్రాయం తెలుసుకోకుండా ఏమీ చెప్పకూడదు అనుకున్నాడు. చంద్రవర్ణుడిని అతని వృత్తాంతమంతా అడిగాడు. అతను తన వృత్తాంతమంతా రాజుకు చెప్పి, నేను బ్రాహ్మణుడిని, ఈమె వేశ్య కులంలో పుట్టింది. దీన్ని నేను ఎలా పెళ్లాడగలను? ఎన్ని విధాలు చెప్పినా వినక, పట్టు వదలక నన్ను మీ వద్దకు తీసుకుని వచ్చింది. ఇక్కడ గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇది నా విషయము కనుక నేను ధర్మాధర్మాలు తెలిసినా ఏమీ చెప్పకూడదు. బ్రాహ్మణులతో విచారించి తీర్పు చెప్పు అని కోరాడు. రాజు పండితులని ధర్మ సందేహం తీర్చమనగా వారు ఆలోచనలో పడ్డారు. అప్పుడు మహేంద్రవర్మ, పండితులు ఈ బ్రాహ్మణుడు అలంకారవతిని వివాహం చేసుకోవడం తగదని చెప్పారో, తన కూతురు చిత్రరేఖ చెక్కదనపు బొమ్మ కనుక ఇతనికి ఎంతో తగి ఉంటుంది, ఇతనికే ఇచ్చి వివాహం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. గుణశర్మ అనే రాజపురోహితుడు, నా కుమార్తె చంద్రవర్ణుడికి చాలా బాగుంటుంది, అతనికి ఇచ్చి వివాహం చేసి అతని నా అల్లుణ్ణి చేసుకోవాలి అని కోరుకున్నాడు. వైశ్య ప్రముఖుడు సోమశేఖరుడు తన కూతురు కోమలాంగిని ఇచ్చి వివాహము చేస్తే చక్కగా ఉంటుందనుకున్నాడు. ఎవరికి వారే వాళ్ళు ముగ్గురు పండితులేం చెబుతారో అని ఆరాటంగా ఎదురు చూడసాగారు. అప్పుడు పండితులు, రాజా, బ్రాహ్మణుడు 4 జాతుల యందు వివాహం చేసుకోవచ్చునని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అలా చేసేటప్పుడు 4 కులాల వారిని ఒక్క ముహూర్తంలోనే వివాహం చేసుకోవాలి. అంతే తప్ప వేరువేరు కాలాల్లో చేసుకుంటే పాపం వస్తుంది, కులభ్రష్టుడిగా పరిగణింపబడతాడు. ధర్మం ఇలా ఉంది కనుక అలంకారవతి కోరిక నెరవేరుతుందని చెప్పలేము. ఎందుకంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య కన్యలు కూడా ఉంటేనే వాళ్లతో పాటు వేశ్యకన్య కూడా అతనిని వివాహం చేసుకొనవచ్చును. అంతే తప్ప తానొక్కటే వివాహం చేసుకునేందుకు అర్హురాలు కాదు అని ఖచ్చితంగా చెప్పేశారు. అలంకారవతి ఆ మాటలు విని చాలా దుఃఖిస్తూ, చంద్రవర్ణుడు తనని పెళ్లాడకపోతే దేహత్యాగం చేయడానికి నిశ్చయించుకుంది. ఆమె అలా విచారిస్తూ ఉంటే పురోహితుడు, రాజు, కోమటి ఒకరి తర్వాత ఒకరిగా తమ కుమార్తెలను చంద్రవర్ణుడికే ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు తెలియజేశారు. అది విని సభలోని వారు హఠాత్తుగా అన్నీ అలా సమకూరడం చూసి అలంకారవతి చాలా అదృష్టవంతురాలని పొగిడి తాము చెప్పినట్లు జరిపించవలసినదిగా చంద్రవర్ణుడిని ఒప్పించారు. శాస్త్రజ్ఞులు చెప్పినవన్నీ యుక్తంగా ఉండడము చేత, పెద్దవాళ్ళందరూ ఒకే మాటగా ఉండడము చేత రాజు కూడా సమ్మతించవలసి వచ్చింది. రాజాజ్ఞ ప్రకారము అప్పుడే ముహూర్తం నిర్ణయింపబడింది. వివాహ ఏర్పాట్లు వెంటనే ప్రారంభమయ్యాయి. లగ్నం నాడు వివాహ వేదిక మీద 4 కన్యలని వరునితో కూర్చోబెట్టి
యథావిధిగా నలుగురికి వరుసగా మంగళసూత్రాలు కట్టించారు. విందులు వేడుకలు ఘనంగా చేసి వివాహ కార్యక్రమం పూర్తి చేశారు. అప్పుడు మహేంద్రవర్మ అల్లుడితో, నీకిచ్చిన చిత్రరేఖ తప్ప నాకు వేరే సంతతి లేదు. ఇంకా నా రాజ్యం అంతా నీవే చూసుకోవాలి. రాజ్యానికి అంతటికీ నువ్వే నాథుడివి. నేను రాజ్యభారాన్ని నీ మీద మోపే వరకు ఇక్కడే ఉండి రాజ్యం తీసుకుని ప్రజాపరిపాలన చెయ్యి అని ఒక దివ్య భవనం నిర్మింపజేసి దానిలో అతను నలుగురు భార్యలతోటి నివసించేటట్లు చేశాడు. పురోహితుడికి, వైశ్యుడికి, వేశ్యకి కూడా వేరే సంతానం లేకపోవడంతో తమ ఆస్తినంతటికీ చంద్రవర్ణుడినే అధిపతిగా చేశారు. అలాగా చక్కని నలుగురు భార్యలతో ఐశ్వర్యంతోనూ చంద్రవర్ణుడు ఆ ఊరిలోనే కాలం గడపసాగాడు. కొంతకాలం గడిచాక మహేంద్రవర్మ అతనికి రాజ్యాధిపత్యం అప్పజెప్పి తాను నిర్విచారంగా శరీరాన్ని వదిలి పరలోకగతుడయ్యాడు. చంద్రవర్ణుడు బ్రాహ్మణుడైన ఎంతో నేర్పుతో ప్రజల రక్షణ చూస్తూ ధర్మంగా పరిపాలిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందాడు. అతని నలుగురు భార్యలకి నలుగురు పుత్రులు జన్మించారు. బ్రాహ్మణ స్త్రీకి కలిగిన వానికి వరరుచి, రాజపుత్రికి పుట్టిన వానికి విక్రమార్కుడని, వైశ్యకాంతకు పుట్టిన వానికి భట్టి అని, వేశ్యకాంతకు పుట్టిన వానికి భర్తృహరి అని పేర్లు పెట్టి వాళ్ళనెంత గారాభంగా పెంచసాగాడు. వాళ్ళకి 5 ఏళ్ళు రాగానే అక్షరాభ్యాసము చేయించి గురువుల దగ్గర చదివింపసాగాడు. 7 ఏళ్ళు నిండాక ఉపనయనము చేయించి తనకు తెలిసిన విద్యలన్నీ వారికి నేర్పి పండితులుగా చేశాడు. వాళ్ళు ఒకరిని మించిన ఒకరు అయ్యారు. వాళ్ళ నలుగురికి వివాహాలు జరిపించి ఆ పుత్రులు తమ తల్లిదండ్రుల మాటలు జవదాటకుండా చక్కగా ప్రవర్తించేవారు. కొన్నాళ్ళు అలా గడిచాక చంద్రవర్ణుడు వ్యాధితో మంచం పట్టాడు. ఎన్ని చికిత్సలు చేయించినా ప్రయోజనం కనపడక అతనిక జీవించడాన్ని నిశ్చయించుకుని కొడుకులు అతనికి సేవలు చేయసాగారు. అలాంటి సమయంలో ఒకనాడు చంద్రవర్ణుడు భర్తృహరి ముఖం చూసి దుఃఖించాడు. అది చూసి మిగిలిన ముగ్గురు, ఇదేమిటి, మన తండ్రికి మన నలుగురుము సమానమే కదా, భర్తృహరిని చూసే విచారించేది దేనికి అని గుసగుసలాడుకున్నారు. చంద్రవర్ణుడు వారి ఆలోచనలను గ్రహించి దగ్గరకు పిలిచాడు. కుమారులారా, మీ నలుగురు నాకు సమానులే. అయినా భర్తృహరిని చూసి నేను దుఃఖించడానికి కారణం నాకు అతని మీద ఎక్కువ అనురాగం అనుకుంటున్నారు. నా ప్రవర్తనకు కారణం చెబుతాను వినండి. మీకు ముగ్గురికి కలిగే సంతానము ఉదకదానము చేస్తే అది నాకు చెందుతుంది. శూద్రకాంతకు పుట్టే కొడుకు వలన నాకు తిలోదకం అందదు అని విచారించాను. అంతే తప్ప మరేమీ కాదు. భేదాభిప్రాయం మానండి. నా తరువాత కూడా మీరు నేను చెప్పినట్లే చేస్తామని ప్రమాణము చేయండి అని అన్నాడు చంద్రవర్ణుడు. వారు నలుగురు ప్రమాణము చేశారు. అప్పుడతను, కుమారులారా, మీ తల్లులను నేను పెళ్లాడడానికి భర్తృహరి తల్లే కారణం. ఆవిడే నన్ను మొదట వరించింది. న్యాయంగా అలంకారవతి నాకు పెద్ద భార్యగా ఉండవలసింది. కానీ ధర్మశాస్త్రం పాటించవలసి వచ్చినందున నలుగురి భార్యలలోనూ కడపటి అయ్యింది. అయినా నేను నా మనస్సులో ఆమెనే పెద్ద భార్యగా భావించాను. ఆవిడ కొడుకు చిన్నవాడైనా మీలో పెద్దవాడిగానే తలచాలి. ఇలా 2 విధాల అతను లోటుపడి ఉన్నందువల్ల అతనిని సంతోషపెట్టడానికి నా రాజ్యాన్ని అతనికే ఇచ్చి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను. ఇందుకు మీరు అసూయ చెందకుండా నిర్మలమైన మనసుతో మెలగాలి. దీనికి మీరు అంగీకరిస్తే నా ఆత్మశాంతి కలుగుతుంది. నా మాటలకి మీరేమంటారో చెప్పండి అని అన్నాడు. వరరుచి, భట్టి, విక్రమార్కుడు తండ్రి మాటలు విని, తండ్రి, నీ పాదాల సాక్షిగా నీ ఆజ్ఞను అనుసరించి భర్తృహరికే సహాయకులుగా ఉంటాము. అతనికి పట్టాభిషేకము చేయడం మా అందరికీ సమ్మతమే అని సంతోషంగా చెప్పారు. ఇందుకోసం మీరేమి చింతించిన అవసరం లేదు అని అన్నారు. చంద్రవర్ణుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు భర్తృహరి అతనికి నమస్కరించి, నాన్నగారు, నాకు కలిగే సంతానము వలన విడవబడే ఉదకదానాలు మీకు చెందవన్నారు కనుక నేను సంతతినే కనను. నేను నా అన్నలు ఒకే మనసుతో ఉంటాము అని అన్నాడు.
చంద్రవర్ణుడు మంచి ముహూర్తంలో భర్తృహరికి పట్టాభిషేకం చేయించి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యభారం అప్పగించి నిశ్చితంగా శరీరము వదిలేశాడు. కుమారులు నలుగురు ఉత్తరక్రియలు జరిపించారు. భర్తృహరి అన్నల సహాయంతో రాజ్యపాలన చేయసాగాడు. భర్తృహరి రాజ్య పరిపాలన ఏ విధంగా చేస్తాడో 4వ భాగంలో చూద్దాము.